అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్రలు పన్నుతోందా? ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఖచ్చితమైన సమాచారం ట్రంప్కు చేరవేసిందా? దీంతో ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కన పెట్టి ఇరాన్పై కసితీర దాడులు చేస్తోందా అంటే అవునంటోంది అమెరికా మీడియా. ఇక ఇరాన్ తాజాగా ట్రంప్ను హత్య చేసేందుకు కొత్త ప్లాన్పై కసరత్తు చేస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా ఒక వార్త ప్రచురించింది. హత్యకు సంబంధించి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఈ వారంలోనే ట్రంప్కు సమాచారం చేరవేసిందని CNN కూడా ఒక వార్త ప్రసారం చేస్తుంది. ఇజ్రాయెల్ ట్రంప్పై ఒత్తిడి తెచ్చి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి ఇరాన్పై తాజాగా దాడులు చేయాలని ఒత్తిడి పెంచినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ట్రంప్ కూడా ఇరాన్ హిట్ లిస్టులో తానే నెంబర్ 1 స్థానంలో ఉన్నట్టుగా అంగీకరించాడు. ఇక ఇరాన్ నిజంగానే ట్రంప్ను హత్య చేసేందుకు కుట్ర పన్నుతోందా? ఇరాన్లో ఖమేనీ అంత్యక్రియలు ముగిస్తాయి. ఇక ఇరాన్లో అంతర్గత కుమ్ములాట్ల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నుతోందన్న వార్తలు అమెరికా మీడియాలో పెనుదుమారం రేపాయి. ఇక ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ట్రంప్ హత్య కుట్రకు సంబంధించి అమెరికాకు సమాచారం అందించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వెంటనే ఇరాన్పై దాడులు చేయాలని ప్రోత్సహించిందన్న వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే ట్రంప్ కూడా రెచ్చిపోయి ఇరాన్పై దాడుల జోరును పెంచాడని చెబుతున్నారు. అయితే గత కొన్ని వారాల నుంచి ట్రంప్ బెదిరింపుల హెచ్చరికల్ని అమెరికా ఇంటెలిజెన్స్ గమనిస్తోంది. కాగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా తుర్కియా రాజధాని అంకారాలో మీడియాతో మాట్లాడుతూ అమెరికా హిట్ లిస్ట్లో తానే నెంబర్ 1 స్థానంలో ఉన్నానని బుధవారం చెప్పారు. ప్రస్తుతానికి తాను బతికి బయటపడ్డానని, అయితే అది ఎల్లకాలం సాధ్యం కాదు అని ట్రంప్ అన్నారు. అయితే ట్రంప్ ఈ మాటల్ని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసిన తర్వాత అన్నాడా అన్న టాక్ కూడా అమెరికా మీడియాలో వినిపిస్తోంది. ఒకవైపు ఇరాన్ అమెరికాలో దాడులు ప్రతిదాడులు కొనసాగిస్తూ ఉండగా, మరోవైపు అమెరికా ఇరానియన్ అధికారులు మాత్రం తెర వెనుక అణు ఒప్పందానికి సంబంధించి చర్చలు జరుపుతున్నారు. ఆగస్టు 2వ వారానికి ఈ చర్చలు కొలిక్కొచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇక గురువారం నాడు ట్రంప్, నెతన్యాహు ఇద్దరూ టెలిఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. అయితే ఇరువురి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. ఇక నెతన్యాహు మాత్రం ఇరాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలని, ఇక తిరిగి కోలుకోకుండా దెబ్బ కొడతామని అంటుంటే, ట్రంప్ మాత్రం నెతన్యాహు ప్రతిపాదనను తిరస్కరించారు. ఇక ట్రంప్ వాదన విషయానికొస్తే ఇరాన్తో యుద్ధం వల్ల తాను ఆర్థికంగా నష్టపోతానని వాదిస్తున్నాడు. అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలు యథాతథంగా కొనసాగిద్దామని ఇరువురూ ఒక అంగీకారానికి వచ్చారు. అయితే ఇరాన్ మాజీ కమాండర్ కాసిం సులేమానీ హత్యకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోందన్న వార్తలొస్తున్నాయి. ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2020లో ఇరాన్లో ఖమేనీ తర్వాత కాసిం సులేమానీ అత్యంత శక్తివంతమైన నాయకుడు. సులేమానీ బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే అమెరికా డ్రోన్ల దాడిలో ఆయన్ను లేపేసింది. ఇది ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీసింది. అప్పటి నుంచి ఇరాన్ ట్రంప్ను లేపేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇక తాజాగా అయతుల్లా అలీ ఖమేనీ అంతిమ యాత్రలో కూడా ట్రంప్ని చంపుతామంటూ పెద్ద ఎత్తున బ్యానర్లు కనిపించాయి. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా గురువారం ముగిశాయి. అయితే అంత్యక్రియలకు ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ గైహాజరయ్యారు. అయితే ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో అయతుల్లా ఖమేనీతో పాటు ఆయన కూతురు, మనవరాలు, అల్లుడు, ముజ్తబా భార్య కూడా చనిపోయారు. అయితే ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యుల్ని మషాద్లోని ఇమాం రిజా మసీదు వద్ద ఖననం చేశారు. ఇక ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ నాయకులు ఐకమత్యంగా కలిసికట్టుగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అయితే ఇరాన్ రాజకీయ నాయకుల మధ్య అధికారం కోసం తీవ్ర పెనుగులాట కనిపిస్తోంది. ఇక ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ జాఫర్ ఖయ్యం మాత్రం ఇరాన్ సుప్రీం లీడర్కు సర్వాధికారాలు లేవని, తుది నిర్ణయం తీసుకునే హక్కు ముజ్తబా ఖమేనీకి లేదని వాదిస్తున్నాడు. ఏదైనా అంశం చర్చకొచ్చినప్పుడు దానికి డిబేట్ తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. సుప్రీం లీడర్కి సర్వాధికారాలుంటే ఇక పార్లమెంట్ ఎందుకు, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎందుకు అని ఆయన సీనియర్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఒక వార్తను ప్రచురించింది. ఇక రెండో అంశం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబఫ్. ఆయన అమెరికా, ఇరాన్ల మధ్య చర్చల సందర్భంగా ఇరాన్ తరపున కీలక నేతగా వ్యవహరించారు. ఆయన ఇటీవల లైవ్ టెలివిజన్లో అమెరికా, ఇరాన్ల మధ్య కుదిరిన MOU గురించి వివరిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ప్రసారాలు నిలిపివేశారు. అది సాంకేతిక లోపమని భావించారు. తర్వాత చూస్తే ఇరాన్ మత ఛాందసవాదులు బలవంతంగా లైవ్ టెలికాస్ట్ని ఆపించేశారు. వారికి అమెరికాతో శాంతి చర్చలు ఇష్టం లేదని తెలిసిందే. ఇక మూడవ అంశం ఇస్లామిక్ రిపబ్లిక్ పట్ల ప్రజాదరణ గణనీయంగా తగ్గిపోయింది. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్లు యుద్ధానికి దిగినప్పుడు ఇరాన్ ప్రజలు ట్రంప్కి, నెతన్యాహుకు మద్దతు తెలిపిన విషయాలు చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఈ యుద్ధానికి కంటే ముందు అంటే డిసెంబర్లో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళమెత్తారు.
తమకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని ప్రజలు రోడ్డెక్కారు. ఇక ప్రభుత్వం ప్రజల నిరసనల్ని ఉక్కుపాదంతో అణిచివేసింది. నిరసనకారుల్ని కాల్చి చంపింది. పోలీసుల కాల్పుల్లో సుమారు 5,500 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 41,000 మందిని అరెస్ట్ చేశారు. అమెరికా ఇరాన్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటించారు. ఇది ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఒక రకమైన ఆగ్రహాన్ని చెప్పక తప్పదు. ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అమెరికా ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇవన్నీ పక్కన పెడితే మత ఛాందసవాదులు విధించే చట్టాలు, నిబంధనల్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే మాషా అమినీని చెప్పుకోవాల్సిందే. హిజబ్ సరిగా ధరించలేదని పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టడంతో ఆమె సెప్టెంబర్ 16, 2022లో మృతి చెందారు. దీంతో యావత్ ఇరాన్ భగ్గుమంది. ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ప్రభుత్వం వందలాది మంది నిరసనకారుల్ని చంపేసింది. వేలాది మందిని అరెస్ట్ చేసింది. అలాగే పదుల సంఖ్యలో ఉరిశిక్ష విధించింది. దీంతో ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది. ఇక అమెరికా ఇరాన్ యుద్ధం ముగిసిన తర్వాత విభేదాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఖమేనీ కొన్ని దశాబ్దాల నుంచి ఇరాన్ సాంప్రదాయవాద రాజ్యంగా మార్చాలని గట్టి ప్రయత్నం చేసినా అది వీలుపడలేదు. అయితే ఖమేనీకి తుది నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ లేదా అధికారం ఉన్నా ఆయన కూడా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వంపై ఆధారపడి వాటిని అమలు చేయాలని కోరుకునేవారు. ఇక అమెరికాతో డీల్కి సంబంధించి కూడా భేదాభిప్రాయాలు పొడసూపాయని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ముస్తాబాకు సర్ది చెప్పిన తర్వాత మాత్రమే స్విట్జర్లాండ్లో శాంతి ఒప్పందం ఖరారైంది. చర్చల సందర్భంగా నిర్ణయం జాప్యానికి కారణం ముస్తాబా అని తెలిసింది. పెజెష్కియాన్ దేశ ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పడమే కాకుండా అమెరికా ఇరాన్ నౌకల్ని అడ్డుకుంటోందని, దీనివల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పెజెష్కియాన్కు వివరించడమే కాకుండా తన ప్రతిపాదనను తిరస్కరిస్తే తాను రాజీనామా చేస్తానని హెచ్చరించడంతో ముస్తాబా దారికొచ్చాడని చెబుతున్నారు. ఇక ఇరాన్ ప్రెసిడెంట్కు ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ మద్దతుంది. ఆయన కూడా దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ముస్తాబాకు ఒక లేఖలో వివరించారు. ఇక అమెరికా బ్లాకేడ్కి పాల్పడితే దేశంలో ఆహారంతో పాటు మందుల కొరత ఏర్పడుతుందని, ప్రస్తుతం ఉన్న నిల్వలు ఆగస్టు వరకు సరిపోతాయని వివరించారు. ఇక పెజెష్కియాన్తో పాటు ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ చొరవ తీసుకుని వాస్తవాలు ముస్తాబా దృష్టికి తెచ్చిన తర్వాత మాత్రమే స్విట్జర్లాండ్లో శాంతి ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ జనరల్స్ ప్రస్తుతం దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకులుగా ఎదిగారు. ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య ఒప్పందానికి గండికొట్టడానికి యత్నిస్తున్నారు. తదుపరి చర్చలకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. వీలైనంత వరకు యుద్ధాన్ని పొడిగించాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఖమేనీ అంత్యక్రియలు ముగిశాయి కాబట్టి ఇక ఇరాన్లో 3 ముక్కల ఆట మొదలైంది. మరి ఆటలో ఎవరు పైచేయి సాధిస్తారో కాలమే చెప్పాలి.